Hi everyone, this is Sai Chandu, recent graduate in the stream of Computer Science and Engineering and placed in Innovax with a package of 4.1 LPA. కాలేజ్ అయిపోతుంది, ప్లేస్మెంట్స్ రాలేదు, చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి. నాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు ప్లేస్మెంట్ కోసం సర్చ్ చేయడానికి కానీ, ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కానీ. కాలేజ్ నుంచి వస్తున్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ ఐటీ. వచ్చినా కూడా ఐటీ దాంట్లో సెలెక్ట్ అయినా కూడా సో అండ్ సో రౌండ్ లో రిజెక్ట్ అవుతున్నా. రిజెక్ట్ అనేది రీజన్ అనేది ఎందుకో తెలియడం లేదు. నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ ఉంటున్నాయి, బట్ రిజెక్ట్ అవుతున్నా. ఎన్ని కంపెనీస్కి వెళ్ళినా సరే ఫైనల్ రౌండ్ లో కానీ దాని ముందు రౌండ్ లో కానీ రిజెక్షన్ అనేది అవుతుంది. ఎందుకు అవుతుంది, అసలు ఎక్కడ లేకుండా అని తెలుసుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది 10,000 కోడర్స్. అన్లైక్ అదర్ ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ బయట ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నేను 3 months కానీ 4 months కానీ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటే ఆ 4 months అదే బ్యాచ్ లో కూర్చోవాల్సి వస్తుంది. కమింగ్ టు 10,000 కోడర్స్, నీకు ఎంత అడ్వాన్స్ గా గెయిన్ అయితే అంత తొందరగా ప్లేస్ అవ్వచ్చు. అంటే ఒక బ్యాచ్ కి స్టిక్ ఆన్ కాకుండా నువ్వు ఫర్దర్ గా నేర్చుకుంటే తొందర ప్లేస్మెంట్ టీమ్ కి అప్రోచ్ కావచ్చు, తొందర మార్క్స్ క్లియర్ చేస్తే అట్ ద సేమ్ టైం ప్లేస్ అనేది కావచ్చు. 10,000 కోడర్స్ అనేది అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వేర్ ఐ కెన్ గెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి రియలైజ్ అయ్యి ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడ చెప్పిన దానికంటే నేను హాస్టల్ వెళ్ళి ఇంకా ఎక్కువ వర్క్అవుట్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే విత్ ఇన్ ద టైమ్ లో కంప్లీట్ చేయడం కానీ, నాకు ఒక ప్రాబ్లం ఇచ్చి దీన్ని ఎన్ని వేస్ లో సాల్వ్ చేయగలం అంటే దాన్ని డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం కానీ, బేసిక్ ఐడియా. అంటే ఇంతకుముందు మొత్తం ChatGPT మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి డిఫరెంట్ రిసోర్సెస్, నాట్ ఓన్లీ ChatGPT, డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ కానీ మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసే ఐడియాలజీ అనేది ఇక్కడ బిల్డ్ అయింది. బిఫోర్ 10,000 కోడర్స్ అంటే జస్ట్ లైక్ 30% ఆఫ్ మై ఎంటైర్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ 10,000 కోడర్స్ 100% నాలెడ్జ్. బిఫోర్ 10,000 కోడర్స్ నేను చాలా కంపెనీస్ కి అటెండ్ అయ్యాను, బట్ 10,000 కోడర్స్ కి వచ్చేసరికి నేను ఒకటే స్టిక్ ఆన్ అయ్యాను. నేను ఏదైతే కంపెనీకి వెళ్తానో ఫస్ట్ కంపెనీ, ఐ షుడ్ క్రాక్ దట్ ఇంటర్వ్యూ అని ఫిక్స్ అయ్యాను, క్రాక్ చేశాను.